భగవంతుడు అందరి తలరాతను ఒకేలాగా రాయగలడా? రాయలేడు. ఒక్కొక్కరికి ఒక్కో తలరాతను రాసి, ఈ భూమి మీదకి ఆడదాని గర్భంలో ఒక పిండంలాగా వేసి, ఆ గర్భాన్ని ఆ పిండానికి ఒక రక్షణ కవచంలాగా ఆడదాని శరీరాన్ని మార్చి, అందులో ఆ పిండం అవయవాలను మలుచుకుంటూ నిమిషాలు, గంటలు, గంటలు వారాలు, వారాలు నెలలుగా గడిచిన తర్వాత ఆ కవచాన్ని చీల్చుకుంటూ తల్లి గర్భంలో నుండి బయటపడి, ఈ ప్రపంచంలో అడుగుపెట్టి భూమి మీద పడి ఈ నేల తల్లిని తాకుతూ ఆడుకుంటూ తన తప్పటడుగులు వేసుకుంటూ పెరిగి పెద్దయ్యి ఇక తన కర్మఫలం ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకోలేక మనకు ఎదురయ్యే ప్రతి సంఘటనను ఎదుర్కొంటూ ఇక ఎన్ని సమస్యలు వస్తాయో అని తెలియక అనుభవించాల్సిన అన్ని కర్మలను కష్టాలను అనుభవించి పుట్టిన మొదలు చావు వరకు అన్నీ అనుభవించి చివరకు చాలు భగవంతుడా ఇక నాకు ఈ జన్మ అంటూ దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని దేవుడికి మొరపెట్టుకుంటారు. మనిషిని పుట్టించిన ఆ భగవంతుడికి తెలుసు. తన తలరాతను రాసిన తాను తనని ఎప్పుడు పైకి పిలవాలో తెలుసు ఆ భగవంతుడికి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా మనసులోని మాట ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.